హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమ మాస్టర్ గారైన సుమా గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కాంతితో అనుసంధానమై మనలోని ఉన్న శక్తులని జాగృతపరుచుకోవడం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అండి. ముందుగా మనందరి జగద్గురు అయినటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని అందించిన పల్లి ఛానల్ వారికి, సరిత మేడంకి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ధ్యానంలో పాల్గొనడానికి వచ్చిన ఆత్మమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఓకే అండి. ఈ రోజు మనము కొంచెం ఒక 5 నిమిషాలు చెప్పుకున్నాగా ధ్యానంలోకి వెళ్దాం. కాంతితో మనం అనుసంధానమై మనలోని ఉన్నత శక్తులను జాగృతి పరుచుకునేటటువంటి ధ్యానం చేసుకుంటున్నాము. మనమంతా కూడా ఆ మూల చైతన్యం నుండి వెలువడినటువంటి ఆత్మలం అని మనకి పత్రిసారు ఎప్పుడో మనకి ఆ జ్ఞానాన్ని అందించారు. మనమంతా కూడా సృష్టికర్తలం, సహ సృష్టికర్తలం అని చెప్తూనే ఉన్నారు. అంటే ఆ మూల చైతన్యంలో ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనలో ఉన్నాయి అని ఎప్పుడో తెలియజేశారు. కాకపోతే మనం ఆ మూల చైతన్యం నుండి విడిపడి ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఈ జన్మ పరంపరలో మనకున్న క్వాలిటీస్ అన్నిటినీ మనం అలా కోల్పోతూ వచ్చాం అన్నమాట. అంటే మనలో ఉన్న ఆ దైవ శక్తుల్ని, ఆ ఉన్నతమైనటువంటి దివ్యత్వాన్ని, దైవత్వాన్ని కూడా మనం క్రమక్రమంగా కోల్పోతూ ఈ కలియుగానికి వచ్చేసరికి ఇంకా మనం ఈ యొక్క మాయలో పడిపోయి మనం ఇదంతా ఒక మన భూమి చుట్టూ ఉన్న మాయ పొరలో మనం ఉండిపోవటం వలన మనకి అవి ఉన్నాయి అన్నటువంటి విషయం కూడా మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. మనలో అంతటి శక్తి ఉంది, మనలో అంతటి దివ్యత్వపు శక్తులు మనలో ఉన్నాయని కూడా మనకి ఒక ఎరుకు లేకుండా మనం బ్రతుకుతున్నాం. మనం ఇందులో ధ్యానంలోకి రావటం వలన మనం మనలోని శక్తిని బయటికి తెచ్చుకోవడానికి ధ్యానం ద్వారా కొంత మనం సాధన చేయడం ద్వారా మనం మన యొక్క దివ్యత్వాన్ని మరల తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అని తెలుసుకుంటున్నాం. అంటే ఇదంతసేపు సాధన, ధ్యానం చేయటం, అలాగే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మనం తీసుకునే జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా అవసరం. మనం ఒకటి వినేసి వదిలేస్తే అది ఉపయోగం లేదు. అది ఒక న్యూస్ లాగా అయిపోతుంది తప్ప దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. అలా కాకుండా ఈరోజు మనం అందుకున్నాం, మనలో దివ్యత్వాన్ని మనం మేల్కొల్పోవడానికి కొన్ని సాధనలు మనం చేయాలి, మనలో కొన్ని క్వాలిటీస్ మనం తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఆ సాధన దిశగా ఉండాలి. ఈ రోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మనలో ఎంత క్షమాపణ అనేది ఉంది, మనలో అన్కండిషనల్ లవ్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకొని ఒక ఒక 5 నెలల తర్వాత మనం ఒక ధ్యానం కూడా చేయాలి. ధ్యానం చేయడం ద్వారా ఆ ఎరుక అనేది వస్తుంది మనకి. మనం ఈ క్షణం ఇలా ఉన్నాము, ఇంత కోపం వస్తుంది నాలో. ఆ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కోపాన్ని తగ్గించుకుంటాం, ప్రేమతత్వంలోకి వెళ్ళగలుగుతాం. ఎవరితో ఎలా ఉంటున్నామో, ఎంతవరకు మనం నిజమైన ప్రేమని అన్కండిషనల్ గా ఇవ్వగలుగుతున్నాము. ఆఖరికి మనం ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ భూమి మీద పరిస్థితి మన కుటుంబ సభ్యులకు కూడా మనం అన్కండిషనల్ గానే ఇస్తున్నాం. తల్లిదండ్రులకి ఇచ్చిన అంతే, పిల్లలకి ఇచ్చిన అంతే. రేపొద్దుట వాళ్ళు మనల్ని చూడాలి, మనల్ని బాగా చూసుకోవాలంటే మనం చూడాలి అని కండిషనల్ లవ్, అక్కడ కండిషన్ వచ్చేస్తుంది. సో అలాంటిది లేకుండా అన్కండిషనల్ గా ఎటువంటి ఎదుటి వారి నుండి ఆశించకుండా మనం ఇవ్వగలిగే స్థితికి వెళ్ళగలగాలి. అలాగే మనలో క్షమాపణ గుణం అనేది మనం పెంపొందించుకోవాలి. క్షమాపణలు చెప్పగలగటము చెయ్యాలి,
ఎదుటి మనిషిని క్షమించటం కూడా మనం చేస్తూ ఉండాలి. మనం ఎదుటి మనిషిని క్షమించటం అనేది మన యొక్క దివ్యత్వాన్ని ఇంకా ఇంకా పెంచుతుందన్నమాట. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చేమో ఏదో కొన్నాళ్ళు ఉంటాం. ఎందుకు ప్రతి మనిషి మీద మనం పగ ప్రతీకారాలు మనకు ఉండాలి? క్షమించేస్తే పోలా. మనం సినిమాలు చూస్తున్నా ఆ సినిమాల్లో ఉన్న మంచి విషయాలను మనం తీసుకోవాలి. క్షమించేస్తే పోలా అని మనకు ఒక డైలాగ్ ఉంటుంది. అలాగ మనం ప్రతి మనిషిని క్షమించేస్తే పోలా అన్న తత్వంలో మనం ఉండి మన యొక్క చైతన్యాన్ని మనం ఉన్నతీకరించుకోవాలన్నమాట. ఈ భూమి మీద వచ్చేమో మామూలుగా అందరిలాగే మనము అందరిలాగే మనము బతికేస్తే ఉపయోగం లేదు కదండి. మనం ఇంత ధ్యానం నేర్చుకున్నాం, ఇంత జ్ఞానాన్ని మనకి అందించారు పత్రి సారు. సో మనకి మిగిలిన వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలియాలి. అది తెలియాలంటే ధ్యానంతో పాటు ఈ క్వాలిటీస్ ని మనం ఉన్నతీకరించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ క్షమాగుణాన్ని మనలో పూర్తిగా నింపుకోవాలి. అది చాలా ఈజీ అండి. మనం మనస్సు పెడితే ఆ క్షమ అనేది చాలా ఈజీ. ఇంకా ఆ కండిషనల్ లవ్ లోంచి బయటపడడానికి ఈ క్షమాతత్వం కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ నైనా మన చుట్టూ ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయటం. వాళ్ళు కూడా మనలాగా ఉంటే మనం లవ్ ఇవ్వడం పెద్ద గ్రేట్ కాదండి. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగా వాళ్ళు మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళని ప్రేమించటం అనేది యాక్సెప్టెన్సీ అన్నమాట. వాళ్ళని అలాగే ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా వాళ్ళని ఉన్నట్టుగా మనం ప్రేమించగలిగితే అది మనం యొక్క చైతన్యాన్ని పెంచుతుంది అనమాట. సో ఈ క్వాలిటీస్ అన్ని మనలో రావాలి అని మనం ఈరోజు నా ఒక సంకల్పాలను చెప్పుకుంటూ అలాగే కాంతిని తీసుకుంటూ అందరు మాస్టర్స్ సహాయంతో మనము ఈ యొక్క ధ్యానాన్ని చేసుకుంటాం అనమాట. మనలోని ఉన్నత శక్తుల్ని, దైవత్వాన్ని, దివ్యత్వాన్ని జాగృతి పరుచుకుంటాం. అవి ఉన్నాయని తెలియటమే మనకి గ్రేట్. సో ఈ జన్మలో నేను కొంతైనా ఈ సాధన చేస్తాను, నాలోని చైతన్యాన్ని బయటికి తెచ్చుకుంటాను ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తే అది సక్సెస్ఫుల్ గా ఉంటుంది. సో మనం ధ్యానంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. మీ తలపైన 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న గదంతా వ్యాపిస్తూ పూర్తిగా కాంతితో నింపుతోంది. మీ యొక్క సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాం. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అలాగే మనందరి సోల్ స్టార్ చక్ర ఆ మూల చైతన్యానికి కలపబడుతున్నది. మూల చైతన్యం నుండి వెలువడుతున్న ఎమరాల్డ్ రే అంటే ఆకుపచ్చని కాంతి మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమి అంతా వ్యాపిస్తుంది. మన ద్వారా భూమి అంతా ఎమరాల్డ్ రే నిండిపోవడాన్ని విజువలైజ్ చేయండి.
మనమంతా ఒక భూమి పైన ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి ద్వారా ప్రవహిస్తున్న కాంతి మన ద్వారా భూమి లోపలికి వెళ్ళడాన్ని విజువలైజ్ చేస్తున్నాము. మనలోని సరికాని గుణాల్ని ఈ యొక్క ఎమరాల్డ్ రే అద్భుతంగా తొలగించేస్తుంది. అలాగే మన ద్వారా భూమి మీద ఉన్న అందరిలోను, మానవులందరిలోను ఈ ఎమరాల్డ్ రే నిండిపోవడం ద్వారా వారిలో ఉన్న సరికాని గుణాలు తొలగిపోవాలని కోరుకుంటున్నాను. మనలో ఏదైతే మార్పు జరగాలని కోరుకుంటున్నామో, మనకి ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అవి మనతో పాటు భూమి మీదున్న సమస్త జీవరాశికి చెందాలి అని కోరుకోవటం అనేది ఉన్నతమైన సంకల్పం. మనం ఎంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము, అలాగే సమస్త జీవరాశి కూడా ఈ భూమి మీదున్న సమస్త జీవరాశి అంతటి ఆనందపు స్థితిని కలిగి ఉండాలని కోరుకోవటం అనేది ఒక దివ్య సంకల్పంగా మారుతుంది. నేను అన్నదానికన్నా మనము అన్నప్పుడు అది అక్కడ ఉన్నత చైతన్యం అనేది ఏర్పడుతుంది. సో మనతో పాటు, అందుకని మనం ఏ కాంతిని తీసుకున్నా మనతో పాటు మానవులందరిలోనూ నిండిపోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మానవుడికి మాత్రమే సరికాని గుణాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశి కూడా మానవుడు తప్ప అవి వాటి యొక్క ధర్మాన్ని కరెక్ట్ గానే పాటిస్తుంది. కానీ మానవుడు మాత్రమే ఈ స్వార్థానికి లోనయ్యి నేను నాది అనుకుంటూ ఈ యొక్క భూమిని అల్లకల్లోలం చేస్తున్నాం. సో అందుకని మనము ఈ ఎమరాల్డ్ రేని మనం మానవులు మాత్రమే తీసుకుంటున్నాం. సృష్టికి విరుద్ధంగా ఉన్నది భూమి మీద మానవుడు మాత్రమే. సో ఇప్పుడు మనం బుద్ధి కొలం ధ్యానం చేసుకుంటున్నాం. మరలా సోల్ ఇన్వొకేషన్ చెప్పండి. నేను ఆత్మని, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పన. చెప్పిన సంకల్పాలను చెప్తూ పూర్తి ఎరుక స్థితిలో, ధ్యాన స్థితిలో ఉండండి. విజువలైజేషన్ రాకపోతే ఆ భావనలో ఉండండి. నేను ఆత్మను, నా మీదుగా బుద్ధి కోలం నిర్మించుటకు మూల చైతన్యాన్ని, ఇతర కాంతి జీవుల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాము. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరుగుతుంది.
ఇది ఇలాగే జరిగిపోయింది. మీ తలపైన ఆకాశంలో 9 మైళ్ళ దూరంలో 5 కళ్ళు గల తెల్లని నక్షత్రాన్ని విజువలైజ్ చేయండి. అద్భుతమైన కాంతితో మెరిసిపోతున్న ఆ 5 కళ్ళ నక్షత్రాన్ని విజువలైజ్ చేయండి. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరిన తెల్లని కాంతి స్తంభం 5 కళ్ళు గల నక్షత్రం నుండి ప్రవహిస్తూ మీ మీదుగా చేరి మీ శరీరం అంతా వ్యాపించి ఆ కాంతి మీ మీదుగా భూమధ్య భాగంలోనికి చేరుతుంది. అద్భుతమైన తెల్లని కాంతి స్తంభంలో మీరున్నారు. ఐదు కళ్ళు గల నక్షత్రం నుండి బయలుదేరిన తెల్లని కాంతి వోర్టెక్స్ సవ్య దిశలో తిరుగుతూ కిందకి వస్తున్నటువంటి ఆ కాంతి వోర్టెక్స్, ఆ కాంతి వలయం మీ చుట్టూ తిరుగుతూ అన్ని శక్తుల్ని శుద్ధి చేస్తున్నారు. ఈ కాంతి వలయం మీలో కాంతి మాత్రమే ఉండేలాగా శుద్ధి చేస్తుంది. అన్ని నెగటివ్ ఎనర్జీస్ ని, నెగటివ్ థాట్స్ ని మీ యొక్క అన్ని శరీరాల నుండి తొలగించి వేయబడుతుంది. కాంతి మాత్రమే ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధి కోలం భూమి మీద, భూమి లోపల, భూమి పైన ఉన్న అన్ని బుద్ధి కోలములతో
మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన రీతిలో అనుసంధానింపబడాలి. ఇప్పుడు ఈ సంకల్పాన్ని తెలియజేయండి. మూల చైతన్యం పేరుతో నా యొక్క శాశ్వత కాంతి అయిన ఐయామ్ ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. మనలోని ఉన్నత శక్తులను, దైవత్వాన్ని, దివ్యత్వాన్ని జాగృతపరచుకోవడానికి మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం. ఎప్పుడైనా సరే మనం మాస్టర్స్ ని ఇన్వైట్ చేయడం అంటే వాళ్ళని ఇన్వైట్ చేస్తేనే వాళ్ళు ఉన్నట్టు కాదు. వాళ్ళంతా ఎప్పుడైతే మనం ధ్యానం చేయాలని సంకల్పించి మనం కూర్చుంటామో అప్పుడే వాళ్ళంతా కూడా మనకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరి మనం ఎందుకు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం? మనం ఒక మీటింగ్ చేసుకుంటున్నాం, చాలా మంది గెస్ట్లు వచ్చారు, అందులో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి గౌరవం ఇస్తూ వాళ్ళని ఇన్వైట్ చేస్తాం, స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాం. అంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం అన్నమాట. వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మన వాళ్ళుగా చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం మాస్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, కాకపోతే వాళ్ళని గుర్తించి మనం వాళ్ళతో కనెక్ట్ అవుతున్నాం. మనం వాళ్ళని పిలవటం ద్వారా మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం. వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉన్నారు. ముందుగా మనందరికీ కూడా ఇంతటి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని అందించి ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని ధ్యాన ప్రపంచంగా మార్చిన మన యొక్క జగద్గురువు
బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. అలాగే వారి యొక్క గురువైన సదానంద యోగిని ఆహ్వానించుకుందాం. అమరత్వంతో మనందరికీ మార్గదర్శకంగా ఉన్నటువంటి మహా అవతార బాబాజీ ఈ యొక్క ధ్యానానికి ఆహ్వానించుకుందాం. ఈ యొక్క ఆనాపాన సతి అనేటటువంటి ఈ ధ్యానాన్ని ఈ ప్రపంచానికి ఎప్పుడూ అందించిన బుద్ధ భగవానుణ్ణి ఆహ్వానించుకుంటున్నాం. ప్రేమ అంటేనే మనకి గుర్తుకు వచ్చే జీసస్ క్రైస్ట్ ని ఆహ్వానించుకుంటున్నాం. సృష్టికి మూలమైన ఆది పరాశక్తిని ఆహ్వానించుకుంటున్నాం. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఈ యొక్క ధ్యానానికి ఆహ్వానించుకుంటున్నాం. మన యొక్క ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆటంకాలని తొలగించటానికి గణ నాయకుడిని ఆహ్వానించుకుందాం. అలాగే షణ్ముఖుడిని, శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీరామచంద్రమూర్తిని, నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని, షిరిడి సాయినాథుడిని, ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకుంటున్నాం. లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతల్ని ఆహ్వానించుకుంటున్నాం. పంచభూతాలను, సప్త ఋషులను, హిమాలయ గురువులను, ఏంజల్స్ ను, నక్షత్రలోక వాసులను, ఆహ్వానించుకుంటున్నాం. మనలోని ఉన్నత శక్తులను, దివ్యత్వాన్ని, దైవత్వాన్ని జాగృతపరుచుకోవడానికి నా యొక్క సంసిద్ధతను తెలియజేస్తున్నాను అని మీ యొక్క సంసిద్ధతని మాస్టర్స్ అందరికీ తెలియజేయండి. పూర్తిగా సరెండర్ అవ్వండి మాస్టర్స్. మన యొక్క పూర్తి సంసిద్ధత అనేది ఇక్కడ చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్.
మీ యొక్క పూర్తి అంగీకారాన్ని మనస్ఫూర్తిగా తెలియజేయండి. అందరూ పూర్తి ఎరుకతో ఉండండి. మన యొక్క అంగీకారమే ప్రాసెస్ కి మొదటి మెట్టు. ఆ మూల చైతన్యం నుండి వెలువడినటువంటి దివ్యమైన ఆత్మలమ్మను మన జీవితాలని మనమే అద్భుతంగా మార్చుకోగల దివ్య శక్తులు ఎన్నో మనలో నిగూఢంగా పొందుపరిచి ఉన్నాయి. వెయ్యి సూర్యుల కాంతిని మనలోనికి ఆహ్వానించుకుందాం. వెయ్యి సూర్యుల కాంతి మీ యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా ఆ కాంతిని స్వీకరిస్తున్నాం. కాంతి ప్రసరణకు అడ్డుగా ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలోని బ్లాక్స్ ని తొలగించుకోవడానికి మన తలపైన ఏంజలిక్ పిరమిడ్స్ ని ఆహ్వానించుకుని ఏంజలిక్ పిరమిడ్స్ ఆహ్వానించుకోవడం ద్వారా మన బ్రహ్మరంధ్రంలో కాంతి ప్రసరణకు అడ్డుగా ఉన్న అన్ని అడ్డంకులు, అన్ని బ్లాక్స్ క్లియర్ చేయబడుతున్నాయి. వేలాది కాంతి కిరణాలు, లక్షలాది కాంతి కిరణాలు మీ యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా మీ యొక్క శరీరంలోనికి ప్రవహించటం ద్వారా ఒక జలపాతం లాగా కాంతి మన లోపలికి ప్రవహిస్తుంది. మీ యొక్క శరీరం చల్లని తిమ్మిరితో కూడిన ఒక ఎనర్జీ ఛార్జ్ అవుతుంది. ఆ కాంతి మీ యొక్క కండరాలలో నిండిపోవడం ద్వారా ఆ కండరాలన్నీ ఒక పాజిటివ్ ఎనర్జీతో ఛార్జ్ అవుతున్నాయి. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ యొక్క కండరాల్లో పూర్తిగా నిండిపోతున్నాయి. అంతులేని అపారమైన శక్తి, శాంతి, ప్రశాంతత
మీ కండరాలలో నిండిపోతా ఉంది. కండరాలన్నీ అద్భుతంగా ఛార్జ్ అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మనలో గూడు కట్టుకుపోయి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని మన నుండి పూర్తిగా తొలగింపబడుతున్నాయి. ఆ ఎనర్జీస్ అన్ని ఆవిరి రూపంలో, చెమట రూపంలో వివిధ రకాలుగా బయటికి పంపబడుతున్నాయి. ఈ శరీరం అంతా తేలిక పడిపోతోంది. ఎన్నో సంవత్సరాలుగా మోసుకు వస్తున్న ఆ నెగిటివ్ థాట్స్ అనే భారాన్ని పూర్తిగా దించేసుకుంటున్నాం. మన యొక్క ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ఆ థాట్స్ అన్నిటిని రిలీజ్ చేసేస్తున్నాం. రకరకాలుగా బయటికి వచ్చేస్తున్నాయి. ఆ కాంతి ద్వారా మాస్టర్స్ మనల్ని శుద్ధి చేస్తున్నారు. మెదడులోని పిట్యూటరీ గ్లాండ్ అద్భుతమైన కాంతిని తనలో నింపుకుంటోంది. స్వచ్ఛమైన సిగ్నల్స్ ని ఇవ్వగలిగేలాగా ఆ పిట్యూటరీ గ్లాండ్ కాంతితో నింపబడుతుంది. మన మెదడు డీప్ పాజిటివ్ ఎనర్జీస్ తో చార్జ్ అవుతుంది. ఆలోచనలకి మూలమైన ఆ మెదడు పూర్తిగా పాజిటివ్ ఎనర్జీస్ తో చార్జ్ చేయలేదు. కాంతి నింపబడుతుంది. మెదడులోని కణాలు, కండరాలు పాజిటివ్ హార్మోన్స్ ఆ యొక్క ప్రభావాన్ని, ఆ పాజిటివ్ హార్మోన్స్ యొక్క ప్రభావాన్ని శరీరం అంతా వ్యాపించేలా చేస్తున్నాయి. శరీరం అంతా వ్యాపిస్తున్నాయి. తల నుండి అరికాళ్ళ వరకు ఒక ప్రేమ పూర్వకమైన నియంత్రణ అనేది జరుగుతోంది.
జలపాతంలా ఫ్లో అవుతున్న కాంతి మన శరీరంలోని ప్రతి అవయవాన్ని ఒక్కొక్కటిగా పాజిటివ్ ఎనర్జీతో చార్జ్ చేస్తున్నాయి. శరీరం అంతా తేలికవుతోంది. ఈ ఎనర్జీ, ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మన బ్లడ్ లో కూడా ప్రవేశిస్తుంది. ఒక తెలియని తేలిక అనేది శరీరాన్ని ఫీల్ అవుతాం. నేను అంటే ఆత్మ అని చెప్తున్నాం, కానీ ఆ ఆత్మస్థితిలో మనము నిలబడలేకపోతున్నాము, ఉండటం లేదు. నేను అంటే ఆత్మ అనేటటువంటి ఆ దివ్యమైన స్థితిలో ఉండటానికి అవసరమైన జ్ఞానం ఈ కాంతి ద్వారా మనలో మాస్టర్స్ మనలో పూర్తిగా నింపుతున్నారు. కాంతి రూపంలో ఆ జ్ఞానం అనేది మనలో స్థిరమైపోతుంది. జ్ఞానానికి సంబంధించిన కాంతి సంకేతాలన్నీ కూడా మన లోపల యాక్టివేట్ అవ్వాలని కోరుకుందాం. ఆ కాంతి సంకేతాలన్నీ యాక్టివేట్ అవ్వాలని మనసారా కోరుకుందాం. మన యొక్క ఆత్మ యొక్క జ్ఞానం యాక్టివేట్ అవ్వడానికి అవసరమైనటువంటి కాంతి సంకేతాలన్నీ కూడా, లైట్ కోడ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను నా ఆత్మ యొక్క ఉనికిని నా యొక్క నిజతత్వం ఆత్మ అనే భావన కాకుండా భౌతికంగా ఆ ఉనికిని నా యొక్క భౌతిక జీవితంలోనికి తీసుకురావడానికి అవసరమైన అవగాహన శక్తి, జ్ఞానం మనలో మేల్కొల్పబడాలి. నేను దైవిక ఆత్మను, దైవిక కాంతిని, దైవిక సంకల్పాన్ని, దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని అని మనం ఒక మంత్రం లాగా మాత్రమే పలుకుతున్నాం. దానిని ఒక మంత్రం లాగా పలుకుతున్నాం, కానీ నిజంగా మనం ఈ శరీరంలోని ఆ దైవత్వాన్ని మేలుకొల్పడానికి అవసరమైన అవగాహన మనలో పరిపూర్ణంగా కలగాలని కోరుకుందాం. దానికి అవసరమైన
ఆ గుణాలని మనలోనికి ఆహ్వానించుకుందాం. క్షమాగుణం, అన్కండిషనల్ లవ్, యాక్సెప్టెన్స్, నో జడ్జ్మెంట్, ఇలాంటి దివ్యత్వపు లక్షణాలన్నీ కూడా మనలో నిండిపోవాలని మనసారా కోరుకుందాం. ఫ్రెండ్స్, సృష్టిలో లోపం లేదు, ఓన్లీ మన యొక్క దృష్టిలోనే లోపం ఉంది. అలాంటి మన దృష్టిని సరిచేయమని కోరుకుందాం. దైవత్వపు దృష్టిని మనలో నింపమని కోరుకుందాం. నా యొక్క ఆత్మశక్తిలో ఉన్న ఆ దైవత్వపు లక్షణాలని నాలో బహిర్గతం అవ్వాలని కోరుకుందాం. ఆ శక్తులన్నీ మనలో, మన ఆత్మలో నిగూఢంగా దాగి ఉన్నాయి. అన్ని మన లోపలే ఉన్నాయి. వాటిని మనం బయటికి తెచ్చుకోవడమే మన పని. ఎంతటి సాధన అనేది చేస్తామో అంతగా మనము మన చైతన్యాన్ని పెంచుకోగలుగుతాం. మనలో నిగూఢంగా ఉన్న శక్తి కేంద్రాలన్నీ కూడా ఈ కాంతి యాక్టివేట్ చేస్తున్నాయి, చేయబడుతున్నాయి. మన యొక్క పూర్తి అంగీకారాన్ని తెలియజేసుకుందాం. ఎన్నో మాయపరులు మన నుండి తొలగిపోతున్నాయి. మన తల నుండి విడిపోతున్నాయి. ఎన్నో మాయపరులు పూర్తిగా తొలగించుకుందాం ఫ్రెండ్స్. మనలో ఉన్న అన్ని మాయపరులు తొలగింపబడాలని కోరుకుంటున్నాం. తొలగినటువంటి ఆ మాయ పొరల్ని మరలా మనం ఆకర్షించకుండా ఉండటానికి అవసరమైనటువంటి జ్ఞానం మనలో నింపబడాలని కోరుకుందాం. కాంతి రూపంలో మాస్టర్స్ అంతా మనల్ని శుద్ధి చేస్తూ మనలో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్న కాంతి సంకేతాలను యాక్టివేట్ చేస్తున్నారు. మనల్ని ఒక దివ్య శక్తి క్షేత్రంగా తయారు చేస్తున్నారు. మనలోనే మనకి తెలియకుండా ఉన్న ఎన్నో లైట్ కోడ్స్ యాక్టివేట్ చేయబడుతున్నాయి.
మనలో దివ్యమైన జ్ఞానాన్ని అందియడానికి మాస్టర్స్ అందరూ మనల్ని ఒక పూర్ణ కుంభంలా తయారు చేయడానికి, మన యొక్క తల ఒక పూర్ణ కుంభంలా తయారవుతోంది. కొండల మధ్య నుండి ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడు, అలాగా మన యొక్క తలల నుండి మన యొక్క ఆత్మ యొక్క వెలుగులు ఆ సూర్యుని మాదిరిగా ఆత్మ యొక్క వెలుగులు బయటికి రాబడుతున్నాయి. ఆ కాంతులు మన యొక్క తల ఒక డైమండ్ లా మెరిసిపోతోంది. ఆత్మ యొక్క వెలుగులతో అద్భుతంగా ప్రకాశిస్తోంది. ఉదయించిన సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాయి మన తలలు. ఆ ఆత్మ వెలుగులు విస్తరింపబడుతున్నాయి. విస్తరింపబడిన ఆత్మ వెలుగులు ఏకమవుతున్నాయి. మనమంతా ఏకమైపోతున్నాం. ఏకమైన మనమంతా ఒక ఆత్మగా మారి ఆ మూల చైతన్యంలో విలీనమవుతున్నాం. అద్భుతమైన స్థితిని ఆస్వాదించండి. ఆ మూల చైతన్యంతో ఏకమైనటువంటి ఆ స్థితిని మరి కొంతసేపు ఆస్వాదిద్దాం. ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్న ఆ క్షణం ఆ పరమాత్మలో లీనమయ్యేటటువంటి ఆ క్షణం అద్భుతమైన అలౌకికమైన ఒక ప్రశాంతత, ఈ క్షణం ఇలాగా స్థితమైపోవాలని కోరుకునేటటువంటి
అద్భుతమైన స్థితి. ఆ మూల చైతన్యానికి మన యొక్క ప్రణామాల్ని తెలియజేద్దాం, కృతజ్ఞతల్ని తెలియజేద్దాం. అద్భుతమైన ప్రయాణానికి హెల్ప్ చేసిన మాస్టర్స్ అందరికీ ఆత్మపూర్వకంగా కృతజ్ఞతల్ని తెలియజేసుకున్నాం. మీ యొక్క ఆత్మకి కృతజ్ఞతల్ని తెలియజేయండి. మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతల్ని తెలియజేయండి. ఇంతటి దివ్యమైన ఈ ధ్యానం చేయడానికి అవసరమైన ఈ దేహాన్ని మనకి అందించిన మన యొక్క తల్లిదండ్రులకు మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఈ దేహం ఉండబట్టే మనం ఈ రోజు ఈ ధ్యానం చేయగలుగుతున్నాం. మీకు అనిపించినప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద ఉంచుకొని ఫైవ్ సెకండ్స్ ఆగి కళ్ళు తెరవండి. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా మేడం గారికి, సరిత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.